Hello students, now I am going to discuss about JavaScript control statements. So JavaScript control statements అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి జనరల్గా జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకి సెట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనం ఎప్పుడైనా సరే సో అలా సీక్వెన్షియల్గా కాకుండా ఏవైనా స్టేట్మెంట్స్ని రిపీట్ చేయాలన్నా లేదంటే సమ్ కండిషన్ని బేస్ చేసుకుని ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేయాలన్నా మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ప్రతిసారి సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేయం కదా, ఒక్కొక్కసారి రిపీట్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్ కోసం సమ్ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. Sometimes we may have to change the order of execution of statements based on certain condition. సో కండిషన్ బేస్ చేసుకొని మనం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. దిస్ ఇన్వాల్వ్స్ ఏ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ టు చెక్ వెదర్ ద పర్టికులర్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ నాట్. సో కండిషన్ బేస్ చేసుకున్నప్పుడు అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాము, డెసిషన్ మేకింగ్ చేస్తున్నాము. సో డెసిషన్ మేకింగ్ అని ఎలా చేస్తున్నాము అంటే కండిషన్ని బేస్ చేసుకుని, కండిషన్ ట్రూ అయితే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, కండిషన్ ఫాల్స్ అయితే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవేంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ స్టేట్మెంట్. సో మళ్ళీ అగైన్ ఇఫ్ స్టేట్మెంట్లో మనకి నెంబర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఈజ్ ఏ పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. సో మనకి ఇఫ్ అనేది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మ్యాక్సిమం మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకునే నెంబర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్. సో ప్రోగ్రాంలో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేయడానికి మెయిన్గా యూజ్ అయ్యేది ఈ ఇఫ్ స్టేట్మెంట్. If statement can be classified into simple if, else if, nested if else, else if ladder. మనకి మళ్ళీ అగైన్ ఇఫ్ స్టేట్మెంట్లో టైప్స్ ఉన్నాయి. అవేంటి, సింపుల్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, ladder. సింపుల్ ఇఫ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్, సో మనకి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్. సో ఇఫ్ అనేది కీవర్డ్ అక్కడ. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1, ఇఫ్ బ్లాక్లో ఏదైతే ఉన్నాయో మన స్టేట్మెంట్స్ని ఆ స్టేట్మెంట్స్ని ప్లేస్ చేసుకోవాలి కర్లీ బ్రాకెట్స్లో. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎన్. సో చూడండి, ఇఫ్ కండిషన్ ఆర్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ అంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ స్టేట్మెంట్ 1 విల్ బి స్కిప్డ్ అండ్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఎన్. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇంకా స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, స్టేట్మెంట్ ఎన్కి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, వేర్ ఏజ్ ఈక్వల్ టు 19. సో ఇక్కడ నేను ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. దానికి వాల్యూ ఎంత అసైన్ చేశాను, 19 అసైన్ చేశాను. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను ఒక పర్సన్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అవునా కాదా అని. సో ఒక పర్సన్ ఓటింగ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే అతను ఏజ్ ఎంత ఉండాలి, గ్రేటర్ దెన్ 18 ఉండాలి. సో అందుకోసం నేను ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ చెక్ చేస్తున్నాను అనమాట. కండిషన్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18, ఏజ్ అనేది 18 కన్నా పెద్దదైతే మనం డిస్ప్లే చేయమంటున్నాం ఏంటి, ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని. సో ఇప్పుడు కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఏజ్లో మనం ఎంత వాల్యూ స్టోర్ చేసాము, 19 స్టోర్ చేసాము కాబట్టి 19 గ్రేటర్ దాన్ 18. సో ట్రూ అయింది కాబట్టి మనకి ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా నేను ఏజ్ ఒక 17 తీసుకున్నాను అనుకోండి,
మనకి ఇంక ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అనేది డిస్ప్లే చేయకుండా నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అయిపోతుంది అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎన్ ఎల్స్ బ్లాక్. సో మనకి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి ఎడిషనల్గా మనకి ఇక్కడ ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది. సో సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్ ఇఫ్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూ అయితే ఇఫ్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇఫ్ నుంచి. ఇఫ్ ఎల్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్ 1 ఉంది, ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ 2 ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, స్టేట్మెంట్ ఎక్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, స్టేట్మెంట్ 1 ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు, కంట్రోల్ ఎక్కడికి వస్తుంది అంటే ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ బ్లాక్లో ఏముంది, స్టేట్మెంట్ 2 ఉంది. సో స్టేట్మెంట్ 2 అయిన తర్వాత కంట్రోల్ అనేది స్టేట్మెంట్ ఎక్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నేను 2 వాల్యూస్ తీసుకున్నాను, A = 10, B = 15. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటున్నాం, A > B. సో A > B అంటే 10 > 15. కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా, ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయకుండా కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్లో ఏముంది, document.write B అంటే Bని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ if else. సో when a series of decisions are involved, we may have to use more than one if else statement in nested form. సో ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సిరీస్ ఆఫ్ డెసిషన్స్ని చెక్ చేయాల్సి వస్తుంది అనమాట, అంటే నెంబర్ ఆఫ్ డెసిషన్స్ని చెక్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. సింటాక్స్ చూడండి, ఇఫ్ టెస్ట్ కండిషన్ 1. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ తీసుకున్నాము, సో దాని లోపల ఏముంది, మళ్ళీ ఇఫ్ బ్లాక్ ఉంది, ఇఫ్ టెస్ట్ కండిషన్ 2. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 1, సో ఎల్స్ స్టేట్మెంట్ 2. సో ఒక ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఎల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూడండి, సో ఇఫ్ ఈ పైన వచ్చిన ఇఫ్ బ్లాక్లో ఈ ఇఫ్ ఎల్స్ ఈ 2 కూడా మనం నెస్టెడ్ చేసాం. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్, ఈ ఎల్స్ బ్లాక్ దేని రిలేటెడ్, ఈ ఇఫ్ బ్లాక్కి రిలేటెడ్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ కండిషన్ 1 ట్రూ అయిందనుకోండి, ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ కండిషన్ 2 కూడా ట్రూ అయిందనుకోండి, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ కండిషన్ 2 ఫాల్స్ అయిందనుకోండి, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా టెస్ట్ కండిషన్ 1 ఫాల్స్ అయిందనుకోండి, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు ఇంకా ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ A = 10, B = 5, C = 15 తీసుకున్నాను. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఫస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటున్నాం. సో కండిషన్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఇఫ్ A > B. సో A ఎంత 10, B ఎంత 5, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వస్తుంది, ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. సో ఇఫ్ బ్లాక్లో ఇఫ్ A > C, అగైన్ మళ్ళీ మనకి ఇఫ్ కండిషన్ ఉంది. సో ఈ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు 10 > 15 ట్రూ అయిందా ఫాల్స్ అయిందా, సో ఫాల్స్ అయింది కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంక ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఎల్స్ బ్లాక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్లో అగైన్ కండిషన్ ఉంది, ఏంటో కండిషను, ఇఫ్ B > C. B వాల్యూ ఎంత 5, C వాల్యూ ఎంత 15, 5 > 15,
చెక్ చేసుకుంటుంది కండిషన్ ట్రూ అయిందా, ట్రూ కాలేదు, ఫాల్స్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్నది కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఇక్కడికి వస్తుంది ఫ్లో ఎల్స్ బ్లాక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్లో ఏముంది, సి ఈజ్ బిగ్. సో ఏం డిస్ప్లే అవుతుంది, సి ఈజ్ బిగ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ యూజ్డ్ వెన్ వన్ ఆఫ్ ద మెనీ ఆల్టర్నేటివ్స్ ఈజ్ టు బి సెలెక్టెడ్. సో మనం నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాం కదా, ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో ఇంక్రీస్డ్. సో మనకి ఈ ఇఫ్ స్టేట్మెంట్కి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనేవి పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ అనేది మోర్ కాంప్లెక్స్ అయిపోతుంది. అంటే ఇఫ్ ఎల్స్ ఇలా నెస్టెడ్ చేసేసుకున్న లేటర్ చేసిన మనకి ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. అందువల్ల ఆ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి మనకి స్విచ్ స్టేట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో జావా స్క్రిప్ట్ హ్యాస్ ఏ బిల్ట్ ఇన్ మల్టీవే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ నోన్ యాజ్ స్విచ్. సో స్విచ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, మల్టీవేస్ ఉన్నప్పుడు దాంట్లో ఒక సింగిల్ సెలెక్షన్ చేసుకోవడానికి ఈ స్విచ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ సింటాక్స్ చూడండి, స్విచ్ ఎక్స్ప్రెషన్. సో స్విచ్ ఎక్స్ప్రెషన్లో కేస్ 1 వాల్యూ 1, కేస్ వాల్యూ 1 దాంట్లో బ్లాక్ 1 బ్రేక్, నెక్స్ట్ కేస్ వాల్యూ 2 బ్లాక్ 2 బ్రేక్, సో ఆన్ డిఫాల్ట్ కేస్ బ్లాక్, డిఫాల్ట్ బ్లాక్ బ్రేక్ అంతా అయిపోయాక స్టేట్మెంట్ ఎక్స్. సో ఇక్కడ ఈ స్విచ్లో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ప్రెషన్ని చెక్ చేస్తుంది. సో ఎక్స్ప్రెషన్ అనేది అక్కడ వేరియబుల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ అయినా అవ్వచ్చు అన్నమాట. అర్థమెటిక్ ఆర్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ దగ్గర 1 ఇచ్చాను అనుకోండి, సో అది చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను కేస్ వాల్యూ 1 ఎక్స్ప్రెషన్ దగ్గర వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, దేంతో మ్యాచ్ అవుతుంది, కేస్ వాల్యూ 1తో మ్యాచ్ అవుతుంది. సో కేస్ వాల్యూ 1తో మ్యాచ్ అయినప్పుడు చూడండి బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, స్టేట్మెంట్ ఎక్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను ఇప్పుడు స్విచ్ ఎక్స్ప్రెషన్లో వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి, ఏ కేస్ మ్యాచ్ అవుద్ది, కేస్ వాల్యూ 2కి మ్యాచ్ అవుద్ది. అప్పుడు ఇంకా కేస్ వాల్యూ 1 కానీ రిమైనింగ్ కేసెస్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఓన్లీ కేస్ వాల్యూ 2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్ ఎక్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెక్స్ట్ నేను తీసుకున్నది కేస్ వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ కేస్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు డిఫాల్ట్లో ఏదైతే ఉందో, డిఫాల్ట్ బ్లాక్లో ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ ఎక్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. జావా స్క్రిప్ట్ హ్యాస్ an unusual operator useful for making two-way decision. సో మనకి ఇఫ్ ఎల్స్ అనేది ఎలా యూజ్ అవుతుందో ఈ కండిషనల్ ఆపరేటర్ కూడా మనం అలా కండిషన్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో కండిషనల్ ఆపరేటర్లో మనం 2 సింబల్స్ యూజ్ చేస్తున్నాము. అవి ఏంటంటే క్వశ్చన్ మార్క్, కోలన్, అండ్ టేక్స్ 3 ఆపరెంట్స్. సో మనం దీంట్లో 3 ఆపరెంట్స్ని యూజ్ చేయొచ్చు, ఈ 2 ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. సింటాక్స్ చూడండి, కండిషనల్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2. కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 1, కోలన్, ఎక్స్ప్రెషన్ 2. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తుందంటే కండిషనల్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూ అయింది అనుకోండి, కండిషనల్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా కాలన్ తర్వాత ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ని చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అనుకోండి. 10 గ్రేటర్ దెన్ 20 ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి
క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ కాకుండా కాలన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ని డిస్ప్లే చేస్తుంది. కాలన్ తర్వాత ఏముంది, డాక్యుమెంట్ డాట్ రైట్ బి ఈజ్ బిగ్, కాబట్టి బి ఈజ్ బిగ్ అని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ ద డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ.